శబరిమలలో దర్శనమిచ్చే మకర జ్యోతి నిజమా కాదా? అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడా లేక ఎవరైనా ఆ జ్యోతిని వెలిగిస్తారా? ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నలు వెలువెత్తుతూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూనే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంతకీ ఆ జ్యోతి నిజమా కాదా? ఈ కథనం పూర్తిగా వింటే మీకు ఆ మకర జ్యోతిపై ఒక స్పష్టత వస్తుందనే చెప్పచ్చు. అయ్యప్ప స్వామి రాజ్యం నుంచి మణికంఠుడిగా వెళ్ళిపోతున్న సమయంలో తండ్రికి ఓ మాట చెబుతాడు. అదే, प्रतिवर्षे तु संक्रांते माघमस्य पार्थिवः महोत्सवः त्वया कार्यः सह्य पृष्ठे ममाश्रमे गमिष्यन्ति चये तत्र चोत्सवे मन सन्निधौ सर्वते సుఖినో భూప భవిష్యంతి న సంశయః. దీని అర్థం ఏంటంటే, ఏటా సహ్యాద్రి దగ్గర మకర సంక్రాంతి రోజు ఉత్సవాన్ని నిర్వహించండి. ఆ ఉత్సవానికి వచ్చే వారికి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాని స్వామివారు తాను జ్యోతి రూపంలో కనిపిస్తానని చెప్పినట్టు ఎక్కడా లేదు. మకర జ్యోతి, మకర విలుక్కు ఇలా రెండు ఉన్నాయి. మకర విలుక్కు అనేది చేత్తో వెలిగించే దీపం. ఏటా సంక్రాంతికి అటవికులు ఓ తిథి రోజు అడవిలోకి వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పటికీ సంక్రాంతికి దేవస్థానం వాళ్ళు అక్కడ దీపం వెలిగిస్తారు. దానిని మకర విలుక్కు అంటారు. అయ్యప్ప స్వామి ఆ తర్వాత మరో అవతారంలో వచ్చినట్టు అయ్యప్ప జన్మ రహస్యంలో ఉంది. మొదటి అవతారాన్ని మణికంఠుడు అని అంటారు. ఈ అవతారంలో 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప జ్యోతి రూపంలో అంతర్ధానం అయిపోయాడని చెబుతారు. ఆ తర్వాత అవతారాన్ని అయ్యనార్ అని అంటారు. అప్పట్లో కేరళలో దొంగలు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆ సమయంలో అయ్యనార్ ఆ దొంగల్ని సంహరించి ప్రజల్ని రక్షించారని ప్రతీతి. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే అయ్యప్ప జ్యోతి రూపంలో మారిపోయాడట. ఆ రోజు మకర సంక్రాంతి కావడంతో ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తారని భక్తుల విశ్వాసం. దానిని మకర జ్యోతిగా ఆరాధిస్తున్నారు. 1980, 1981లో ఓ ఏడాది మకర సంక్రాంతి రోజు నిజంగానే మకర జ్యోతి కనిపించింది. అయితే అప్పుడు అది దైవ మహిమ కాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషం అంటారు శాస్త్రవేత్తలు. ధూళి మేఘంపై వాతావరణ రేణువులు పడి వెలుగు ముద్ద ఆకారంలో ఏర్పడిందని, అదే జ్యోతిలా కనిపించిందని సోవియట్ శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. అలా ఒక్క ఏడాది మకర సంక్రాంతి రోజు వెలుగు జ్యోతి కనిపించింది. ఆ తర్వాత కేరళ అయ్యనార్ లీనమైనప్పుడు జ్యోతి కనిపించింది. అప్పటి నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడనే ప్రచారము సాగుతుంది. పొన్నాంబలం మేడు దగ్గర ఓ ప్లాట్ఫామ్ కట్టారు. అక్కడ ఓ పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద జ్యోతి వెలిగిస్తే అది శబరిమలలో కనిపిస్తుంది. అప్పట్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడవులు, కొండలు దాటుకొని ఆ మకర జ్యోతి వెలిగించే ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ వెలిగించే దీపమే మకర జ్యోతిగా చెబుతున్నారని ఫోటోలతో సహా వెల్లడించారు. భగవంతుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం. ఇది అగ్నిలింగ క్షేత్రం. అయితే ఈ కొండ ఎక్కడా అగ్నిలింగంలా కనిపించదు. అయితే కార్తీక పౌర్ణమి రోజు కొండపై దీపాలు వెలిగించి అదే అగ్నిలింగంగా భావించి భక్తితో నమస్కరిస్తారు. కానీ ఇదే కొండ రమణ మహర్షి లాంటి మహాభక్తులకు అగ్నిలింగంలానే కనిపిస్తుంటుంది. మకర జ్యోతి కూడా ఈ కోవకు చెందినదే. మహాత్ములకు మాత్రమే అయ్యప్ప జ్యోతి రూపంలో కనిపిస్తారు. కానీ మకర జ్యోతి నిజమా కాదా అనే చర్చ కన్నా మండల దీక్ష చేసి భక్తి శ్రద్ధలతో శబరిమలకు వెళ్ళిన వారు కల్లారా అయ్యప్ప స్వామిని దర్శించుకొని క్షేమంగా తిరిగి వస్తారు. అలాగే మీరు ప్రతిసారి ఇలాగే క్షేమంగా తిరిగి రండి. భక్తితో కళ్ళు మూసుకొని నమస్కరిస్తే భగవంతుడు మీ మనసులోనే ఉంటాడు. ఎందుకంటే అయ్యప్ప దర్శనమే కోటి జన్మల కృతం. స్వామియే శరణమయ్యప్ప.